పవన్ సారు ఏందిది జనసేన అంటే అంగీలు జింపుకొని గుండిలెగరేసే జన సైనికులను ముంచుతావా ఏంది అని అంటున్నారు. అధికారం కావాలి అంటివి, టికెట్లు కాడ వెనకబడితివి, సీట్ల కాడ చిన్నబోతివి. ఇగో ఇప్పుడున్న ఆఫీస్లో కూడా తాళమేసి టూలెట్ బోర్డులు పెట్టిపిస్తున్నావంటే గిట్ల అయితే ఎట్లా సారు? ఇక మీ వాళ్ళకు ఏం చెప్తావో చెప్పు. పాపం పవన్ సార్, ఆరాటం ఎక్కువ ఆశ తక్కువ, పోరాటం ఎక్కువ టికెట్ల కాడ పోరు తక్కువ, కుర్చీ మీద ప్రేమ ఎక్కువ. కానీ కుదార్థంగా కూసుంటంటే ఎట్లయితది? దాసి దాసి దయ్యాల పాలు చేసినట్లు ఇన్నొద్దులు సీఎం నైతా గద్దెనెక్కుతా అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఆయన ఇప్పుడు బాబు చేట్ల బందీ అయ్యిందని వాళ్ళ దాంట్లో ఆలే అనుకుంటురట. ఎలక్షన్ల తర్వాత అసలు జనసేన పార్టీ ఉండుడే నమ్మకం తక్కువ అని ఒక్క తీరుగా బాధపడుతురట. అగో గంతగనం బాధెందుకు అని అంటారా? ఏముంది, సార్ బిచానా ఎత్తేస్తందుకు బీజం వేసి కూసుండట. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం నుండే మాధవదారలుంది. ఇప్పటిదాకా అందులోనే కార్యకలాపాలు జరిపిండ్రు. క్యాడర్ కు లీడర్ కు కలుసుకునే ఆఫీస్ అదొక్కటేనట. అసొంటి ఆయమున్న ఆఫీస్ కు టూలెట్ బోర్డు పడ్డదట. అంటే సారా ఆఫీస్ ను ఎత్తేసినట్లే కదా. ఆఫీస్ కూడా లేని పార్టీకి మామూలను లీడర్లను చేస్తేవా భగవంతా అని పాపం నెత్తి నోరు బాదుకుంటురట జన సైనికులు. ఏదో వానకాలంలో వానొచ్చినట్లు ఎలక్షన్లు ఉన్నదాకా సపోర్ట్ చేసి ఎలక్షన్లు అయిపోగానే సరుకు సామాన్ సర్దుకొని పోయేటట్లే ఉండు సారు అని గుసగుసలు పెట్టుకుంటురట. పాపం శిలక ఏ తోడు లేక ఏటేపమ్మ ఒంటరి నడక అనే పాట వేసుకోసారు, మస్తు సెట్ అయితది అని ఎక్కిరిస్తురట పడిరానులు. ఇంతకీ పవనాల్ సార్ ఏం చేస్తాడో ఏమో ఆఖరికి వచ్చేసరికి. బీజేపీని చూస్తే ప్రకాష్ రాజ్ సార్కు అస్సలు పడతలేదు ఎందుకో మరి. ఆ పార్టీ లీడర్లు ఎవ్వరు మాట్లాడినా దానికి కౌంటర్ ఇస్తుండు. ఇగో ఇప్పుడు పీఎం మోడీ సార్ మీద మళ్ళీ సెటైర్ వేసిండు. మోడీతోటి కడమ బీజేపీ లీడర్లందరినీ 420లు అని పెద్ద మాట అన్నాడు. ప్రజాస్వామ్యంలో ఒకటే పార్టీకి 400 సీట్లు ఎట్లొస్తాయో చెప్పాలన్న ప్రకాష్ రాజ్ మాటలు కొత్త చర్చ పెడుతున్నాయి. ఇప్పుడు మోడీ సార్ ఇయాల ఏమన్నాడు జగిత్యాల సభల? 400 సీట్లు గెలుచుకొని సెంట్రల్ లో మళ్ళా మేమే పవర్లకు వస్తాం చూడుండ్రి అని చెప్పిండు కదా. ఒక్క జగిత్యాల సభల్నే కాదు, ఆయన ఏడికోతే ఆడ గిదే ముచ్చట చెప్తుండు. కడమ లీడర్లు కూడా గిట్లనే చెప్పుకుంటా పోయి క్యాడర్ ను హుషారా చేస్తుండ్రు. అయితే సినిమాల నటుడు ప్రకాష్ రాజ్ సారు ఎందుకో గాని ఈ 400 సీట్లు వస్తాయనే ముచ్చట మీద గట్టిగా వేసుకుంటుండు. బీజేపీ వాళ్ళంతా మోసాలు చేసేటోళ్ళేనట, అందుకే వాళ్ళను 420 గాళ్ళు అంటారు అని చెప్పబట్టి. అసొంటి 420లకు 400 సీట్లు వస్తాయంటే ఎట్లా నమ్ముతాం అని క్వశ్చన్ చేసిండు. అసలు సింగిల్ పార్టీకి 400 సీట్లు ఎట్లొస్తాయో చెప్పాలని పట్టుబడ్డాడు. మాకు అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పుకున్నాడు ఒక అహంకారం అని ఫైర్ అయిండు. ఇక ప్రకాష్ రాజ్ కామెంట్లు సోషల్ మీడియాలో బయట పెద్ద చర్చకే దారితీసినాయి. ప్రజాస్వామ్యంలా ప్రజలు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, అంతేగాని మా పార్టీకే వేస్తారు చూడుండ్రి జనాలు అని అంటే ఎట్లా అని క్వశ్చన్ చేస్తుండ్రు జనాలు. ఫలానా సీట్లు వస్తాయి మాకు అనేది ఏ పార్టీకైనా తెలుస్తుందా? ఇది అహంకారం కాకపోతే ఇంకేంది అని కామెంటింగ్ చేస్తుండ్రు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చేటోళ్ళు. చూడాలి మరి ఈ సీట్ల పంచాది ఏడు దాకా పోయి ఎట్లా మలుపు తిరుగుతుందో.